ఆడియన్స్ బంగారాలు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా మన ఫన్మోజీ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ని కొట్టేసి 2 మిలియన్ మైల్ స్టోన్ ని దాటిచ్చేయండి. ఈ మమ్మీ రిక్వెస్ట్ ని కొంచెం కన్సిడర్ చెయ్యండి అమ్మా. ఏంట్రా ఏదో గుచ్చుకుంటున్నట్టుంది, ముళ్ళు అనుకుంటా, పీకేద్దాం. ఏంట్రా నువ్వు పీకింది ముళ్ళు కాదు మచ్చా, ల్యాండ్ మైన్ పిన్ను. బేబక్క బేబక్క కాదురా, బేబమ్మ, స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ ఎన్ఐఏ. ఏంటి నెయ్యా? నెయ్యి కాదురా లబ్బే, ఎన్ఐఏ. రాయ్ అరెస్ట్ అరెస్ట్ అని ఫారెస్ట్ అంతా వినబడేలా అరుస్తున్నా, అలా దెమ్మలా కూర్చున్నావు ఏంట్రా? మచ్చా ఏంది పోలీసులు కిట్టా దొరికేసినాడు, ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఏమో. అబ్బబ్బబ్బా సార్, మీరు అసలు జమదగ్న జమ్మల మడుగులో జాంకాయలు అమ్ముకునేవాడా? చెప్తే అర్థం కదా మీకు. నేను కూర్చుంది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైన్ మీద. ఇక్కడి నుంచి లేచానంటే నేనే కాదు అందరూ ఒకేసారి పైకి పోతాం. నా ముందు నటించుకోరా, పిన్ను తెస్తేనే గానీ ఆ బాంబు పేలదు. ఇదిగో తీసుకో. ఏంటిది? అడిగావుగా పిన్ను, పెట్టుగా. ఇదెందుకు పీకావురా? కూర్చున్నప్పుడు గుచ్చుకుంది, ముళ్ళు అనుకుని పీకేశా. తీరా పీకేగా తెలిసింది అది ల్యాండ్ మైన్ పిన్ అని. ఓ భీమ్లా నాయక్, కామ్ గా వచ్చిన పని చూసుకోకుండా దాన్ని ఎందుకు పీకారో లబ్బే. ఓ అబ్బబ్బబ్బా కొట్టకండి సార్, సెంటీమీటర్ సైడ్ జరిగినా సమాధి అయిపోతాం. ఓ ఇప్పుడు ఏం చెయ్యాలి? బాంబు డిస్మాంటిల్ చేయాలి. సూపర్, అయితే వెంటనే టీంని పిలిపించండి. టీం ని పిలిపించేంత టైం మనకు లేదు, నువ్వే ఆ బాంబుని డిస్మాంటిల్ చేయాలి. ఓ ఎలా? వాడు కూర్చున్న ప్లేస్ లోనే బాంబుని డిస్మాంటిల్ చేయాలి. షిట్ షిట్ షిట్, షిట్ లో నా బాంబుని షట్ డౌన్ చెయ్యాలా? నా వల్ల కాదు. మిస్టర్ జమదగ్ని, దిస్ ఇస్ యువర్ డ్యూటీ, డూ ఇట్ ఇమిడియట్లీ. నో ఐ కాంట్. దిస్ ఇస్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై కమాండ్. గో పుట్ యువర్ హ్యాండ్. ఓ నా జీవితంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేసా, కానీ ఇలాంటి రిస్కీ ఆపరేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం రా. జంగల్ మే మంగల్. ఓ ఓ ఓ కదలకుండా కూర్చోలేవా? మరి మీరు కితకితలు పెట్టకండి సార్. నేనెక్కడ పెట్టాను రా? మిస్టర్ జమదగ్ని, ఇంకా ఎంతసేపు? నువ్వు ఉండవమ్మా, నేనేమన్నా గోల్డ్ మైన్ కోసం ఎదుగుతున్నానా, ల్యాండ్ మైన్ కోసం ఎదుగుతున్నాను. కొంచెం టైం పడతా, ఆగు. నాస్టీ ఫెలో, బేబమ్మా చూడీడు. సారీ సార్, టెన్షన్ లో వచ్చింది. అబ్బా సార్ సార్ సార్, ఎక్కడ ఎలైట్ సార్? షట్ అప్. ఏంటి తీసే ఉంది కదా, సరిపోదా? షర్ట్ కూడా తీసేయాలా? సార్ అలసిపోయినట్టు అన్నారు, సోడా పెట్టరమ్మంటారా? కొట్టానంటే గోడకి పిడకైపోతావు. ఈ టైంలో సోడా ఏంట్రా బొక్కడా? నేను చేస్తుంది పురిట ఆపరేషన్ కాదు, రెస్క్యూ ఆపరేషన్. మూవ్ అసైడ్. సార్ ఏంట్రా? ఏమైనా దొరికిందా సార్? దొరికినట్టే ఉంది. అయితే దాన్ని గట్టిగా పట్టుకోండి. ఓకే టీకే, నేను ఇంకెళ్తానే. బాయ్. గోరా సార్, మీరు కదిలినా దాన్ని వదిలినా మొత్తం మటాష్. జాగ్రత్త. బేబమ్మా ప్లీజ్ సేవ్ మీ. యు ఇడియట్, చేతికి దొరికిన కల్ప్రిట్ వదిలేస్తావా? ఆ బాంబుతోనే సావు. అమ్మయ్యా, ఎలాగోలా ఎస్కేప్ అయ్యి వస్తాం. ఇంతకీ వీరాగాడేడు ఎక్కడికి రా పారిపోతున్నా? పారిపోవట్లేదు అక్క, పాస్ పోసుకుందామని వచ్చా. ఇంకోసారి పారిపోదాం ట్రై చేసావా? గాడిలో వేసుకొని తీసుకెళ్తా నీ డెడ్ బాడీ. అబ్బా దించాక ఇంకెక్కడికి వెళ్ళను. అక్క నీకు నేను అక్కేట్రా, యు బ్లడీ క్రిమినల్. కాల్ మీ మేడం. నేను క్రిమినల్, నువ్వు యానిమల్. ఏంటి? ఏం లేదు మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. దారిలో తండా దగ్గర ఒకసారి ఆపితే మా అవ్వని కలిసి వచ్చేస్తా. ప్లాన్ లేదు, పాడు లేదు మేడం, కావాలితే మీరు కూడా రండి. ఇదే మేడం మా తండా, మీరు ఇక్కడే ఉండండి, అవ్వతో మాట్లాడి వచ్చేస్తాను. తప్పించుకుందాం చూసావా? పెట్టను కాల్చినట్టు కాల్చేస్తా. అయ్యో, నా గురించి పెట్టలేందుకులేండి కాల్చడం, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో తాత. నువ్వే నాకు మామలా ఉన్నావు, నేను నీ తాతేటమ్మా. సారీ పెద్దయినా, నాకు అరగడిల్లు ఇదేనా? కాదు, అది. అదా? మరి ఇందులోకి ఎందుకు వెళ్ళాడు? ఇది కూడా ఆడిల్లే. అబ్బో, బాగానే సంపాదించినట్టున్నాడు. ఇంకా ఎన్ని ఇళ్ళు ఉన్నాయంటాడికి? అదిగో అది, ఇది నీ వెనకది, ఈ పక్కది. అంతెందుకు,
ఈ తండా మొత్తం ఆడిదే. ఏ గడపలో కష్టం వచ్చినా ఆ ఇంటికి నష్టం రాకముందే ఎదురెళ్ళి నిలబడతాడు. యాన్నింటి సంపాదిస్తాడో తెలియదు గాని ఈ తండాలో ప్రజలందరినీ ఆడే చూసుకుంటాడు. అవునా? ఆ అవ్వకి 2 రోజుల నుంచి బాలేదు. ఇప్పుడు కూడా ఆవిడ చూడ్డానికి వచ్చుంటాడు. మా గోవింద్ బంగారం అమ్మ. మేడం వచ్చిన పని అయిపోయింది, ఇంకెళ్దామా? అన్నా గుడ్ న్యూస్. ఏంట్రా అది? ఆ కూరగాయన్ని పోలీసులు పట్టేసుకున్నారన్నా. మరి అలాంటి గుడ్ న్యూస్ గాడిద గుడ్డు ఫేస్ వేసుకొని చెప్తావేంట్రా? గట్టిగా చెప్పావు. కూరగాయన్ని పోలీసులు పట్టేసుకున్నారన్నా. ఆడి చాప్టర్ క్లాస్ ఇంకిదంతా అంతా మనదే. ఆడిని పోలీసులు పట్టుకుంటే ఆడి మల్లె పువ్వుని మనం పట్టేసుకుందాం. అది ఎక్కడున్నా ఎతికి ఏరన్న కట్టుగాడికి తీసుకురండి. ఈ రోజు దానికి అక్కడే ఆఖరి రోజు. మేడం ఎందుకు మేడం మొహం ముంచుకెళ్ళాడతారు? మీకు అసలు నవ్వు రాదా? మేడం మిమ్మల్ని మేడం అని పిలవాలంటే ఏదోలా ఉంది. అక్క అని పిలుస్తా ప్లీజ్. సర్లే ఏదో తేడు. అవునక్క, ఇప్పుడు నన్ను స్టేషన్ కి పట్టుకెళ్తారా జైలుకి పట్టుకెళ్తారా? నువ్వు తిన్నగా ఉండుంటే ఎక్కడికి పట్టుకెళ్ళడం కాదు. అయినా ఈ ఇల్లీగల్ పనులు మానేసి ఏదో ఒక మంచి పని చూసుకోవచ్చుగా. ఇల్లీగలా? దేనికి ఇల్లీగల్? నేనేమన్నా ప్రజల సొమ్ము కొలగొట్టినానా? చెక్కలు కొట్టినాను, తిరిగి ఆల్కే పెట్టినాను. నలుగురు మంచి కోసం చేసే ఏ చెడ్డ పనైనా నా దృష్టిలో లేగలే. అయినా ప్రభుత్వం సొమ్ము దోచుకోవడం నేరం. ఏంది ప్రభుత్వం సొమ్మ? అడవి తల్లి ఎవరి సొత్తు కాదు, అది అందరిది. అందుకే అందరికి పనిచేస్తున్నా. హలో, ఏంటప్ప గోరప్ప, పోలీసులు పట్టుకున్నారంటగా? మర్యాదల్లో ఎలాంటి లోటుపాట్లు లేవుగా? నీ బాధ ఏంట్రా? మార్కెట్ లో మల్లెపూ ఒకటి దొరికేసినది, నీదేనా ఏంటి? ఎంత సువాసన వస్తుందంటే నీదే అయి ఉంటదిలే. రేయ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ మల్లె పువ్వుని తెంపైపోతున్నా. దుమ్ముంటే వచ్చే కాపాడుకో. ఉండేదా? రేయ్! బాయ్. రేయ్, 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 రేయ్! నీ బాధ ప్లేసు చెప్పలేదనేగా ఏరన్న కట్టుకాడున్నాం. రా, వస్తున్నారా నీ అక్క? అక్క అక్క, ఈ ఒక్క గంట నన్ను వదిలే అక్క. తర్వాత నువ్వు జీవితాంతం జైల్లో కూర్చోమన్నా కూర్చుంటా. ప్లీజ్ అక్క, ప్లీజ్, ఒక్క గంట. సారీ, రూల్స్ ఒప్పుకోరా. రూల్సా? అవతల మంగళదీప్ గడు మళ్ళీ చంపేస్తున్నాడు. నీ రూల్స్ మళ్ళీ చావకుండా ఆపగలవా? చెప్పక్క, చెప్పు. నువ్వు చేసిన నేరాలకి చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి. కానీ మానవత్వంతో నువ్వు చేసిన మంచి పనులకి నిన్ను వదిలేయాలి. ఓ పక్క ధర్మం, ఇంకో పక్క మానవత్వం. నేను నమ్మిన ధర్మం వల్ల ఒక ఆడపిల్ల ప్రాణం పోతుందంటే నేను మానవత్వాన్ని ఎంచుకుంటా. నువ్వు ఇల్లు గోవిందు, నా హైయర్ ఆఫీషియల్స్ నేను మేనేజ్ చేసుకుంటా. థ్యాంక్స్ అక్క. రే సీనో, వస్తున్నాన్రా. నాకు తెలుసురా అది పెద్ద పులని. బాసే ఏసేండ్రా. ఏంట్రా వేసేది? దా, 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 దా. రే చించాంగా, జలకత్తర మొహవాడా, ఫోన్ చేయడానికి నీకు వేరే టైమే దొరకలేదురా. ఏంటి అయ్యింది గోరా? టెన్షన్ కైకు. రే కేకు, నేను ఫైట్ లో ఇరుక్కు. వాట్ అబౌట్ సరుకు? చైనాలో నీ అడ్రస్ పుడుకు. ఇన్నేసాక నెక్స్ట్ నీ దగ్గరికే. వామ్మో సేమియో, హస్తలు విస్తు, బతుకుంటే చేసుకుంటా పాస్తా. బాయ్. ఈ పులినెట్ట ఆపాలో నాకు బాగా తెలుసురా. రేయ్ గోరా,
సారీ మచ్చా, డబ్బు కోసం తప్పలే. అర్రే క్లైమాక్స్ ఏంది ట్విస్ట్ లేకుండా ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నా. కరెక్ట్ టైంకి వచ్చినావురా వీరా. ఏంట్రా ఇదంతా? ఏంది గోరా అట్టా చూస్తున్నావు? షాకింగ్ గా ఉందా? అసలు మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చిందే వీరారా. ఒరేయ్ ద్రోహి, ఇప్పుడు నీ కళ్ళ ముందు దీన్ని చంపి తర్వాత నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా. గోవిందు మళ్ళీ గోవిందు అయిపోయావరా నా కొడక. మళ్ళీ మళ్ళీ లే, మళ్ళీ నీకేం కాదు, మళ్ళీ లే. గోవిందు నాకు మాటివు గోవిందు. ఏంటి మళ్ళీ? ఈ పగలు ప్రతీకారాలన్నీ పక్కన పెట్టి ఎక్కడికైనా దూరంగా పోయి బతుకు గోవిందు. మాటి గోవిందు, నాకు మాటి. ఏంటి మళ్ళీ నువ్వు మాట్లాడేది? నీకేం కాదు మళ్ళీ, లే మళ్ళీ. గోవిందు నేను పోతే నువ్వు బాధపడకూడదు. గోవిందరాజులంటే రాజులా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, సరేనా? నా నవ్వే నువ్వు మళ్ళీ. మళ్ళీ కానిస్టేబుల్స్ అరెస్ట్ దట్ ఇడియట్. మళ్ళీ మళ్ళీ గోవిందు తను చనిపోయింది. అక్క అక్క చూడక్క, ఏం చేశాడో చూడక్క. మళ్ళీ ఊరుకో గోవిందు, మనం ప్రేమించిన వారు పోయారని మనం ఏడుస్తూ కూర్చుంటే మన జీవితం ముందుకు నడవదు. నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తా. జరిగిందంతా ఒక పీడకలనుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బుద్ధిగా బ్రతుకు. అలా మళ్ళీకి దూరమైన నేను ఏకాంతానికి దగ్గరయ్యాను. పల్లెను వీడి పట్టణాలు దాటి పర్వతాలు ఎక్కి హిమాలయాలు చేరాను. అక్కడే నా వేషం మార్చి కాషాయం కప్పాను. అలా గతాన్ని మరిచి ధ్యానంలోకి వెళ్ళాను. గోవిందరాజులను కాస్త ఘోరాగా మారాను, అఘోరాగా మారాను. నీ గతం ఏంటంటే గుండె తరుక్కుపోతుంది గోరా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, గోరా చాలా మంచోడని. మీ అందరే పాపం చాలా అవమానించారు. వాడి ప్రాబ్లం ఏంటంటే వాడికి అన్ని ఎక్కువే. దరిద్రం, దోల, ప్రేమ, కష్టాలు అన్ని అన్ని ఎక్కువే. ఇప్పుడు మీరు చూస్తున్న ఘోర అసలు ఘోరాయే కాదు. వాడు వేరు, వాడు వేరు. వాడి దరిద్రం సముద్రం, దోల, ప్రళయం, ప్రేమ, వర్షం. సారీ గోరా, నీ వెనకాల ఇంత బాధ ఉందని తెలియక నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను, ఏమనుకోకే. ఛా, మళ్ళా మనకి ఇవన్నీ ఏంట్రా? అవును, అక్కడి నుంచి మరి తిరిగి ఎలా వచ్చావు? కొన్ని సంవత్సరాలు ధ్యానంలోనే గడిపిన నాకు సడన్ గా ఒక రోజు ఒక వ్యక్తి నాకు ఎదురయ్యాడు. అతను నాకు ఒక వ్యక్తిలా కాదు, ఒక శక్తిలా కనిపించాడు. శక్తినా అంటే ఎన్టీఆరా? కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. అరే 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 ఆయన అక్కడికి ఎందుకు వచ్చారు? షూటింగ్లు అయ్యాక ఆయన అక్కడికే వచ్చి చిల్ అవుతాడు. ఇంతకీ నీతో ఏమన్నారు? చూడుగోరా, లవ్ పోయినంత మాత్రాన నీ లైఫే పోయినట్టు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు. చూడు తమ్ముడు, నీకింకా చాలా లైఫ్ ఉంది. వెళ్ళు, నవ్వుతూ బ్రతుకు, అందరినీ నవ్విస్తూ బ్రతుకు. ఇదిగో ఇది తీసుకో. ఏంటి బాబా ఇది, విభూదా? కాదు, బొరో ప్లస్. సార్ మీ వాయిస్ ఏంటి సార్ అలా ఉంది? ఇక్కడ చలికి జలుబు చేసింది. అభయమిదే మిత్రమా, బాయ్. అలా బోరో ప్లస్ రాసుకొని బయలుదేరి హైదరాబాద్ చేరేసరికి ఒళ్ళు నొప్పులకు మెంతో ప్లస్ రాసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈస్ ద స్టోరీ, మై సాడ్ లవ్ స్టోరీ. గోరా గోరా గోరా, అంతా బానే ఉంది కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేనేమన్నా టెక్స్ట్ బుక్ లో చాప్టర్ చెప్పానేంట్రా డౌట్లు అడగడానికి? ప్లీజ్ గోరా.
ప్లీజ్ గోరా. సర్లే అడుక్కోండి. ప్రతి ఎపిసోడ్ మధ్యలో స్పెట్స్ పెట్టుకున్నప్పుడు వచ్చాడు కదా, అసలు ఆడు ఎవడు గోరా? అవునరా, అసలు ఆడికి ఈ కథకి సంబంధం ఏంటి? అప్పుడు నాకు కూడా తెలియదు అంకుల్, కానీ ఈ మధ్యనే తెలిసింది. ఈ మధ్యన తెలియడం ఏంటి? మొన్న ఈ మధ్య టీవీలో చూసా. అతని పేరు ఎస్ కుమార్. నా కథని ఆధారంగా తీసుకొని సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంటే యు మీన్? ఎస్. సర్లేరా, నీ స్టోరీ అంతా వినేసరికి రాత్రి అయిపోయింది. నించుని కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. మేము ఇంక ఇంటికి వెళ్తాం. నువ్వు ఈ కుర్చీలన్నీ సర్దేసి ఆడికి అప్పగిచ్చే. అదేంటి అంకుల్, ఎంత ఎలివేషన్ ఇచ్చి స్టోరీ చెప్పినా ఇంకా పనివాళ్ళలాగే చూస్తున్నారు. నువ్వు పనోడు కాదురా, మనోడివి. అందుకే సర్దే అంకుల్. ఒరే గోరా, ఇక్కడ దాకా బానే చెప్పావు గాని తర్వాత జరిగింది ఎందుకు చెప్పలేదు? దానికి ఇంకా టైం ఉంది బేబమ్మా. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తా.